సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. 2 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత కొత్త మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖల కేటాయింపు పూర్తి చేశారు. ప్రచారం జరిగినట్లుగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా అప్పగించారు. ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలు కేటాయించారు. కీలకమైన ఆర్థిక శాఖను సీనియర్ నేత పయ్యావుల కేశవ్కు అప్పగించారు. వాణిజ్య పన్నులు, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలు కూడా కేశవ్ చూడనున్నారు. మరో కీలక శాఖ అయిన జలవనరుల విభాగాన్ని సీనియర్ నేత నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. ఈ ఇద్దరు మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. లోకేష్ కు గతంలో ఆయన నిర్వహించిన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖలు కేటాయించారు. మానవ వనరుల శాఖతో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగాలు కూడా లోకేష్ పరిధిలోనే ఉంటాయి. పొంగూరు నారాయణకు గతంలో నిర్వహించిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలు మళ్లీ దక్కాయి. కొల్లు రవీంద్రకు కూడా గతంలో నిర్వహించిన గనులు, ఎక్సైజ్ శాఖలే కేటాయించారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, మరో మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు. బీజేపీ తరపున మంత్రిగా ఉన్న సత్యకుమార్ కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలు దక్కాయి. గత ప్రభుత్వంలో హోంశాఖ బాధ్యతలు మహిళా మంత్రిగా చూడగా ఈసారి చంద్రబాబు కూడా మహిళకే ఆ శాఖ అప్పగించారు. వంగలపూడి అనిత హోంశాఖ బాధ్యతలు చూడనున్నారు. ఆమెకు విపత్తుల నిర్వహణ విభాగం కూడా అప్పగించారు. మరో మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణికి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు దక్కాయి. మరో మంత్రి సవితకు బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖతో పాటు చేనేత, జౌళి శాఖలు కేటాయించారు. ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల విభాగానికి కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా వ్యవహరించనున్నారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్డు, భవనాల శాఖ బాధ్యతలతో పాటు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ అప్పగించారు. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ వ్యవహరించనున్నారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్య శాఖలు దక్కాయి. సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల విభాగాలు కేటాయించారు. తొలిసారి మంత్రి అయిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, క్రీడలు, యువజన శాఖలు దక్కాయి. టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, బాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల విభాగాలు కేటాయించారు. న్యాయం, మైనార్టీ సంక్షేమ విభాగాల మంత్రిగా ఎన్ఎండి ఫారూక్ వ్యవహరించనున్నారు. విద్యుత్ శాఖ బాధ్యతలు గట్టిపాటి రవికుమార్ కు అప్పగించారు. కార్మిక, బీమా, వైద్య సేవల విభాగానికి మంత్రిగా వాసంశెట్టి సుభాష్ వ్యవహరించనున్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.